హాయ్ అండి అందరికీ. ఈ వీడియో వచ్చేసి బ్యాక్ పార్ట్ ఓన్లీ స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. ఎవరైనా కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ఉంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. ఇదైతే కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ అనమాట. ఈ సేమ్ వీడియోని అయితే చూడండి. టాపిక్ వచ్చేసి వేరేది మాట్లాడుతున్నాను, ఎందుకంటే జాక్ మిషన్ గురించి. మొన్న చాలామంది అయితే చేసిన వీడియోకి అయితే కామెంట్స్ బాగా చేసారు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక విషయం అయితే చెప్పాలి. ఏంటంటే నేను అందులో మిషన్ కరెంట్ బంద్ చేయడం మర్చిపోయాను. వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు అయ్యో లైట్ ఆన్లోనే ఉంది అని అనుకున్నాను. చాలామంది దాన్ని కూడా కామెంట్ చేసారు. థ్యాంక్ యూ సిస్టర్, చూసి కామెంట్ చేసినందుకు ప్రతి ఒక్కరికైతే. అయితే ఏంటంటే కరెంట్ అనేది ఆఫ్ చేసుకొని మీరైతే క్లీన్ అయితే చేసుకోండి. అట్లనే ఇంట్లో జిగ్జాగ్ వస్తుందా, ఈ పికో మిషన్ వస్తుందా అక్క అని అయితే అడిగారు ఇద్దరు ముగ్గురు అయితే. ఓన్లీ ఇది మన కుట్టుకు తప్ప జిగ్జాకు అర్లాకి దీనికైతే ఏది పని చేయదు. ఓన్లీ మన స్టిచ్చింగ్ చేసుకోవడానికి, అది కూడా స్మూత్గా డిస్టర్బెన్స్ లేకుండా ఇంకా కొంచెం ఫాస్ట్గా మనం కుట్టే విధానాన్ని బట్టి ఇంకా కొంచెం ఫాస్ట్గా వెళ్తుంది. కాబట్టి ఈ మిషన్ అయితే బెస్ట్ అనమాట. మళ్ళీ పైపింగ్ వేసే విషయంలో కూడా ఈ మిషన్ చాలా కంఫర్టబుల్గానైతే ఉంది. ఇలాంటి డిజైన్స్ ఏమన్నా కుట్టినప్పుడు ఏదైనా సరే కానీ చాలా మంచిగా ఈజీగా ఫాస్ట్గా స్టిచ్చింగ్ చేయడానికి అనుకూలంగా ఉందన్నమాట. నాకైతే కుడుతున్నంతసేపు అసలు కుట్టినట్టుగానే తెలియదు. అంత స్మూత్గానైతే మిషన్ వెళ్ళిపోతుంది. మనకు నైట్లో అయినా ఎవరికి ఎలాంటి డిస్టర్బ్ లేకుండా మనమైతే, అంటే మనకు ఇప్పుడు మామూలు మిషన్ అయితే చాలా సౌండ్ వస్తుంది కదా, మిషన్ తొక్కినా మోటార్ పెట్టినా కూడా. ఇది అలా ఉండదు అనమాట. కొంచెం స్మూత్గా వెళ్ళిపోతుంది కాబట్టి ఎవరైనా పడుకున్నా కూడా మనకు డిస్టర్బెన్స్ అయితే ఉండదు. కాకపోతే మిషన్ కొనాలనే కోరిక చాలా మందికి అయితే ఉంటుంది. ఎందుకంటే అప్పుడు ఇవి పెద్ద పెద్ద షాపులలో ఉండేది. అంటే అసలు ఇవి మన కంటికి కనిపించే మిషన్లే కాదు లెక్కకైతే. ఎందుకంటే బాయ్స్ టైలర్లో కూడా ఇంకోటి అంబ్రెల్లా మిషన్ అని ఉంటుంది చూడు, అదే వాడేవాళ్ళు. ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే మన యూట్యూబ్ వల్ల ఫోన్ల వల్లనైతే ఈ మిషన్ అనేది మన కళ్ళ ముందు వచ్చింది. ఇప్పుడు పని ఫాస్ట్గా అయితే మనకు పని ఎంత ఫాస్ట్గా అయితే ఈ మిషన్ తోటి ఏంటంటే పని ఎంత ఫాస్ట్గా అయితే ఇంకొక 10 రూపాయలు ఎక్కువ వస్తాయి కదా. కానీ ఒక్కటేసారి దీనికి పెట్టుబడి పెడతాం కానీ మనకు బెనిఫిట్ అయితే ఎక్కువనే ఇస్తుంది. నేను దీనికి 23,000 ఎంత పెట్టుకున్నావు అని అడిగారు. 23,000 పెట్టుకున్నా. మీరు ఎక్కడ షాప్లో అడిగినా కూడా అదే రేట్ అయితే ఉంటుంది అనమాట. ఇప్పుడు ప్రజెంట్ రేట్ ఎంత ఉందో తెలియదు. నేను దీపావళి టైంలో తీసుకున్నాను కాబట్టి మీరు చేసే పనితనాన్ని బట్టి బెనిఫిట్ కూడా ఎక్కువ ఉంటుంది, మనీ కూడా ఎక్కువనే వస్తాయి. నాకైతే ఈ మధ్యన ఈ మిషన్ ఫినిషింగ్ కూడా బాగుంది. అంటే కుట్టు అనేది చాలా నీట్గా వస్తుంది. అదొకటి చెక్ చేసుకోండి. ఎప్పుడైతే మిషన్ క్లీన్ ఉంచుకోరి. డస్ట్ పడితే ఒక సిస్టర్ కామెంట్ చేసింది, అక్క బయట టైలరింగ్ చేసే వాళ్ళకు డస్ట్ పడితే ప్రాబ్లమా అంటే, డస్ట్ పడితే ప్రాబ్లం అని కాదు, దాన్ని మనం ఎప్పుడు క్లీన్ చేసుకోవాలా, లేదంటే వర్క్ అయిపోగానే క్లాత్ అనేది దానిపైన కప్పి పెట్టడము అలాంటివి చేసుకుంటే బెస్ట్. మంత్లీ ఒకసారి క్లీన్ చేసుకుంటే బెస్ట్. నా అంత లేట్ అయితే చేయకుండా అనమాట. ఇక ఇట్లా ఇప్పుడు చూసేవాళ్ళు అనుకోవచ్చు ఆల్రెడీ ఇలాంటి వీడియో చేసినావు కదా ఎందుకని. మొన్న నా వీడియోకి చేసిన కామెంట్ వాళ్ళకు రిప్లై అని అయితే నేను అనుకుంటున్నాను. మెయిన్ అయితే మిషన్ క్లీన్ చేసేటప్పుడు కరెంట్ అనేది బంద్ చేయండి అబ్బా, ఓకేనా. నేనే మర్చిపోయాను అసలు. నేను చేసిన మిస్టేక్ అయితే మీరైతే చేయకండి. జాక్ మిషన్లో అది ఏ వస్తువు అయినా కరెంట్ ఆఫ్ చేసి క్లీన్ చేసుకోవడం బెస్ట్ అనమాట. మొత్తానికి బ్లౌజ్ ఎట్లా వచ్చిందో కామెంట్ చేయండి. మీరు కూడా ఇలాంటి బ్లౌజులు కుట్టారా? నాకు ఈ డిజైన్ ఎందుకో బాగా నచ్చింది. దీంతోపాటు 4 కంప్యూటర్ వర్క్ బ్లౌజులు కుట్టినా, కానీ ఇది ఒకటి వీడియో తీసుకున్నాను ఎందుకంటే నాకు ఈ డిజైన్ నచ్చింది. మీకు ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే ఈ బ్లౌజ్ స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ఎవరి దగ్గరనైనా వేయించుకుంటా ఈ వర్క్ అని అనుకుంటే వేయించుకోవచ్చు, ఫోటో చూపించి. మొత్తం అయితే గోల్డ్ థ్రెడ్ తోటి అయితే స్టిచ్చింగ్ అయితే చేసారు. నాకెందుకో సింపుల్ సూపర్ హెవీగా నచ్చింది అనమాట. మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. మిషన్ గురించి మీరు అడిగిన కామెంట్లకైతే నేనైతే రిప్లై అయితే ఇచ్చేసాను. ఓకేనా ఫ్రెండ్స్, మరి బాయ్.